హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఈ ట్యాంకర్ ఎట్లా తయారు చేయాలో చెప్పబోతున్నాను. పూర్తి వీడియో అయితే లేదు, నేను కొన్ని క్లిప్స్ మిస్ చేసిన. ఈ వీడియోలో నేను దీన్ని తయారు చేయడంలో నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, మళ్ళీ దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనేది చెప్పబోతున్నా. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సజెషన్స్ కూడా చెప్పబోతున్నా. హలో గైస్, ఐఎమ్ జాషువా. You're watching Joshua Projects. Please check the content and subscribe. Hit the bell icon. Let's start the video. Okay, let's divide this video into two parts. First, tanker, ఇంకా దాని రిమోట్. Of course, just ignore the antenna. కలిసి ఉంది, అసలు బాగాలేదు. అయినా యాంటీనా కూడా పని చేయట్లేదు, ఎందుకంటే రిసీవర్ కూడా పని చేయట్లేదు కాబట్టి. ఎందుకంటే నేను ఈ 8 బ్యాటరీస్ 1.5 8 బ్యాటరీస్ అన్నీ పెట్టడం వల్ల రిసీవర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇట్లా బర్న్అవుట్ అయిపోయింది. నేను ఇట్లా ఒక పిక్చర్లో చూపిస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ బర్న్అవుట్ అయిపోయింది అనమాట. పెట్టకుండా ఉండాల్సిందే. యాక్చువల్గా ఇది మ్యాక్సిమం 6Vనే బేర్ చేస్తుంది. సో లెట్స్ చెక్ ద ట్యాంకర్ థింగ్. ఇప్పుడు ఇది ఈ పార్ట్ అంతా ఏదైతుందో ఈ పార్ట్ ఇక్కడ నేను బాల్ బేరింగ్స్ పెట్టిన, వీడియోలో చూడొచ్చు. ఇక్కడ బాల్ బేరింగ్స్ పెట్టిన. బాల్ బేరింగ్స్ ఇట్లా అతకబెట్టి వాటిలో నుంచి ఒక పెన్ పెట్టి పెన్ ఇట్లా బయటికి పెట్టిన అనమాట. ఇట్లా బయటికి పెట్టి ఈ వీల్స్ దానికి అతికిచ్చాను. సో వీల్స్ ఎట్లా ఎగ్జాక్ట్గా అతుకు, ఎందుకంటే బాల్ బేరింగ్ యొక్క ఇన్నర్ డయామీటర్ ఏదైతుందో అది 8 mm. పెన్ యొక్క డయామీటర్ ఏదైతుందో అది అప్రాక్స్ 6 mm అనుకుంటా, విచ్ ఈస్ లెసర్ దెన్ ద డయామీటర్ ఆఫ్ బాల్ బేరింగ్. సో అది మనకి ఎగ్జాక్ట్గా అతకది. మనం ఏదో అడ్జస్ట్ అయిపోవాలి. గ్లూ గన్ సైడ్లో ఫిల్ చేసి మిగతా 1 mmలో ఫిల్ చేయాలన్నమాట గ్లూ గన్ని. సో ఇది ఎగ్జాక్ట్గా అతకదు కాబట్టి మనం దీన్ని అలైన్ లాగా చేసుకోవాలి. ఏదైనా ఒక బ్లేడ్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని ఇట్లా పెట్టాలన్నమాట. మనం చూడొచ్చు. ఇట్లా నేను పెన్ తీసుకుంటున్నా, కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు కాబట్టి. ఇక్కడ ఇట్లా తిప్పాలి. తిప్పుతూ ఉంటే కొన్ని ప్లేసెస్లలో ఎక్కువ గ్యాప్ వస్తుంది, కొన్ని ప్లేసెస్లలో తక్కువ గ్యాప్ వస్తుంది. అట్లా ఎక్కువ గ్యాప్ వచ్చిన ప్లేసెస్లలో ఇలాంటి వాటితోని ఫిల్ చేసేయాలి. ఇలాంటి కార్డ్బోర్డ్తో ఫిల్ చేసేయాలి. తక్కువ ప్లేస్ వచ్చినప్పుడు నేనైతే ఇట్లా ఒత్తేసాను అనమాట. ఇట్లా ప్రెస్ చేసిన, తక్కువ ప్లేస్ వచ్చిన ప్లేస్లలో ప్రెస్ చేసినాక అదంతా అలైన్ చేసుకున్నాక ఒక బెల్ట్ లాగా తయారు చేసుకొని దాని మీద ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ అని పీసెస్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ 2 మోటార్స్ వాడినా. మీరు 4 మోటార్స్ వాడినా బెస్టే. కాకపోతే పవర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు ఒక మోటార్కి ఎక్కువ, ఒక మోటార్కి తక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, బెటర్ యూస్ కెపాసిటర్స్ లైక్ 5V కెపాసిటర్స్. అమెజాన్లో 6V 6V కెపాసిటర్స్ చూడండి, అమెజాన్లో కూడా దొరుకుతాయి. మామూలుగా మనం రిమోట్ కంట్రోల్ కార్ కొత్తది బై చేసి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో కంపెనీ వాళ్ళు కెపాసిటర్స్తో ఇస్తారు. అలాంటి కెపాసిటర్ మనం అమెజాన్లో నుంచైనా దేంట్లో నుంచైనా వెబ్సైట్లో నుంచైనా ఆర్డర్ చేసుకొని సోల్డర్ చేసుకోవాలి. మోటార్కి అటు ఇటు సోల్డర్ చేసుకోవాలి. అదేంటిదంటే స్టోరింగ్ ఎనర్జీ అండ్ గివింగ్ ఎనర్జీ ఈక్వల్లీ మంచిగా స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇస్తూ ఉంటుంది. విచ్ ఇంక్రీజ్ ద స్పీడ్ అండ్ స్మూత్ ద మోటార్. ఇంకా స్మూత్గా రన్ అయ్యేటట్టు చేస్తుంది కెపాసిటర్. సో బెటర్ యూస్ కెపాసిటర్. నేను కెపాసిటర్ వాడలేదు, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేకుండా. సో నేను కొన్ని టిప్స్ చెప్తాను. యూస్ లెస్ బ్యాటరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే విచ్ సేవ్స్ మనీ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. సేవ్స్ మనీ అనేది మనకి ముందే తెలుసు. స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తానని చెప్తా. ఫస్ట్ AA బ్యాటరీనో AAA బ్యాటరీనో ఒకటి తీసుకొని
ఒక మోటార్ని రన్ చేయాలి. ఈ బెల్ట్ని ఇట్లా పెట్టుకొని ఒక మోటార్ని రన్ చేయాలి. అప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటే కొన్ని ప్లేసెస్లలో తడుతూ ఉంటుంది. అట్లా తట్టినప్పుడు ఎక్కడ తట్టింది, నేను ఎక్కడ మిస్టేక్ చేసిన అనేది చూసుకొని ఇగో ఇక్కడ బెల్ట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ టైట్ అవుతుంది, ఇక్కడ లూజ్ అయిపోయింది, మొత్తం ఇక్కడ టైట్ అయిపోయింది. ఇలాంటి మిస్టేక్స్ మనం చేయొద్దు. మనం మంచిగా నేను దీన్ని సరిగ్గా అలైన్ చేయకపోవడం వల్ల ఇవి ఒక కాడ లూజ్ అవ్వడం, ఒక టైట్ అవ్వడం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకటే బ్యాటరీ తీసుకొని ఒక మోటార్ని రన్ చేయాలి. తట్టినప్పుడు ఎక్కడ తడుతుంది అనేది చూసుకొని మనం దాన్ని సాల్వ్ చేయాలి. నేనైతే ఇక్కడ వీటికి సైడ్కి డబుల్ ప్లాస్టర్ అయితే అతకబెట్టిన. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లలో తడుతూ ఉంటే కూడా ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నట్టు డబుల్ ప్లాస్టర్ వాడడం వల్ల. సో use less batteries, which improves your skills and saves money. Not to use rechargeable batteries in this. మనం రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడడం వల్ల మనకు మనీ సేవ్ అవుతాయని మనం ఏదో అనుకుంటాం, కానీ అస్సలు కాదు. మనం రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకొని ఈ మోటార్స్కి పెట్టినప్పుడు తట్టినప్పుడు రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేవి ఖరాబ్ అవుతాయి, లెస్ లైఫ్ ఇస్తాయి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 3 months వారంటీ ఇచ్చిందంటే అవి 1 month కూడా రావు, ఖరాబ్ అయిపోతాయి. చాలా వేస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడడం. అవి యూస్ఫుల్ యాక్చువల్గా, కాకపోతే కంపెనీ రిమోట్ కంట్రోల్ కార్స్, ఎందుకంటే వాళ్ళు స్మూత్ చేసి మంచిగా అన్నీ 3D ప్రింటెడ్ పార్ట్స్ వాళ్ళు చేసి ఇస్తూ ఉంటారు. మనమేవో నార్మల్గా కార్డ్బోర్డ్తో చేస్తాం కాబట్టి మనం ఇలాంటి రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడకపోవడం better use the rechargeable batteries to this remote. Let's come to the second part. ఈ రిమోట్ నేను నార్మల్గా తయారు చేసిన. ఈ యాంటీనా అది ఎక్కడో పోయింది, ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు యాంటీనాది ఒక ఇనుపది ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది, అది పట్టుకోనికే అది ఇరిగిపోయింది. సో నేను దాన్ని ఇట్లా వైర్ తీసుకొని ఇక్కడ కనెక్ట్ చేసి ఇది పెట్టిన. ఇట్లా ఇనుపదాన్ని స్ప్రింగ్ లాగా బెండ్ చేసి పెట్టిన. అయినా ఇది ఎంత పెద్ద యూజ్ ఏం లేదు. ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే నేను రిమోట్లో వాడుతున్నా. ఇవి ఇట్లా వాడినా ఏం కాదు, రిమోట్ కూడా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేయదు. సి టైప్ ఛార్జింగ్ మాడ్యూల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. అది 36 రూపీస్ సంథింగ్ ఏదో మేకర్ బజార్లో ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు.